తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. కాంగ్రెస్ లో విలీనం దిశగా తెలంగాణ జనసమితి అడుగులు పడుతున్నాయి. తెలంగాణ జనసమితి రాష్ట్ర సమావేశంలో మెజార్టీ నేతల అభిప్రాయం ఇదే కాగా ఈ భేటీ తర్వాత దీనిపై మరింత క్లారిటీ రానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతా ఉంది. ఈ సమావేశంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయంపై రాష్ట్ర కమిటీ సభ్యులు పట్టుబడుతున్నారు. తెలంగాణ జనసమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని మెజార్టీ సభ్యులు కోరుతున్నారు. దీనికి సంబంధించిన చర్చ ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఇక చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ జనసమితి విలీనం అవుతుంది అని చాలా రోజుల నుంచి ఊహాగానాలు వచ్చాయి. ఎన్నికలకు ముందుకైతే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. కానీ ఆ పార్టీ అగ్రనేత కోదండరాం పార్టీని విలీనం చేయడానికి అప్పట్లో తన ఇష్టపడలేదు. కానీ ప్రస్తుతం అయితే ఎన్నికలు అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాంతో పాటుగా ఎమ్మెల్సీగా కోదండరాం ని కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ నేపథ్యంలో దీనికి ఒక లెస్టమసి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే రాష్ట్ర కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో మెజార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తెలంగాణ జనసమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం అయితే చర్చ కొనసాగుతుంది. ఈ చర్చ అనంతరం దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయాన్ని ఇప్పటికిప్పుడు ప్రకటిస్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపిన తర్వాత ఒకవేళ విలీనం చేస్తే ఈ ఇప్పుడు ఉన్నటువంటి జనసమితి నేతలకు ఏం అష్యూరెన్స్ ఇస్తారు, ఈ పార్టీకి సంబంధించి ఒకవేళ విలీనం అయితే వీళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి చర్చ తర్వాత దీనికి సంబంధించినటువంటి విలీన ప్రకటనను ప్రకటిస్తారా అనేది తేలాల్సి ఉంది. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ.